మీకు జెన్యున్ పర్సన్స్ దొరికారా? ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, నేను వెళ్ళాను వైదేశం కోయిల్ వెళ్ళాను, పోసముత్తి ఫ్యామిలీ జెన్యున్ అని చెప్పి ఇక్కడ వేదవ్యాస గారు చెప్తే అక్కడికి వెళ్ళాను, అది అంత ఫేక్ అని తెలిసింది. ఆ ఊళ్ళో ఉన్న హోటల్ వాళ్ళు కూడా సినిమా చూపిస్తారండి, ఇది ఏమీ లేదు అంత ఫేక్ అని వాళ్ళు కూడా చెప్పారు. కరెక్ట్ అండి. మరి తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను, అక్కడ అది ఫేక్ అని తెలిసింది. నాకు చెప్పిన దాంట్లో కూడా ఫేకే. నా ఫ్రెండ్ ఏమో అంత దొరికింది, నా సంబరపడ్డాడు, నాతో వచ్చిన ఆయన నాకు బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు అని చెప్పాడు, నాదేమో ఫేక్ చెప్పారు. ఓకే, ఎస్ అవును కరెక్ట్ అండి, మీరు అనేది కూడా 100% కరెక్ట్. ఇది ఏదైతే ప్రాపర్గా పాపులరైజ్ అయిన ప్లేస్ వైదీశ్వరన్ కోయిల్లోనే మీకు 100% ఒరిజినల్గా చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా కరువు అయిపోయారు. అవును, ఒక 60 ఫ్యామిలీలు ఉండే కుటీర పరిశ్రమ అయిపోయింది. అవునండి, అవును. అయితే నేను మీరు అన్నట్టు 100% కరెక్ట్. అది నా రీసెర్చ్లో కూడా తెలిసింది, చాలామంది ఫేక్ ఉన్నారు, ఏదో చెప్తున్నారు, అది అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది లైవ్గా నా విషయంలో కూడా జరిగింది. ఓకే. సో నేనేం చేశాను, ఇట్లా వెతుకుతున్నాను. ఏంటంటే లక్కీలీ నేను పనిచేసే కాలేజీలో ఒక సార్ ఉన్నారు, మా కలీగ్. నేను ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు హస్త సాముద్రికం కూడా కొంచెం ఐడియా ఉందండి. సో దానివల్ల నేను అది చూస్తానని చెప్పేసి మా కాలేజీలో తీసేసరికల్లా, సో కొంచెం అలా న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికల్లా సార్ ఒకసారి నన్ను పిలిచారనమాట. పిలిచాక చూడండి ఏంటి అనేటప్పుడు నేను కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాను. ఆ సార్కి ఓకే ఇది కరెక్ట్ అన్నట్టు అనిపించినట్టుంది. సో దెన్ హీ ఓపెన్ అప్, అతను ఓపెన్ అయ్యి తన ప్రీవియస్ హిస్టరీ కొంచెం చెప్పాడు. వాళ్ళ అతను బేసికలీ ఆంధ్ర సైడ్ నుంచి అతను. సో విజయవాడలో 2003-2004 ఆ టైంలో ఒక నాడీ రీడర్ దగ్గరికి వాళ్ళ వైఫ్ వెళ్ళారట. వాళ్ళ వైఫ్ వెళ్ళి ఇలా చూపించుకొని వచ్చాక వాళ్ళ వైఫ్ షాక్ అయ్యి ఇంటికి వచ్చి సార్తోని ఇలా చెప్పారు, నా పేరు చెప్పారు, మీ పేరు చెప్పారు, మనకి ఎంత పిల్లలు ఏంటి అంతా చెప్పారు అని చెప్తే ఇతను ఏం చేశారంట, కొట్టి పారేస్తాడు. జస్ట్ అదంతా ఫేక్, మీరు ఎవడో మోసం చేశాడు, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జస్ట్ ఏదో చెప్పి పంపించాను నీకు అని అంటే వాళ్ళ వైఫ్ అన్నారంట, సరే మీరనైతే నమ్మట్లేదు కదా, మీకు ఎప్పుడైనా నమ్మకం వచ్చినప్పుడు మీరు వెళ్ళి చూసి రండి, మీకే అర్థమవుతుంది అన్నప్పుడు ఎందుకు అతనికి తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా సార్కి అనిపించి వెళ్ళాల్సి వచ్చింది అతను. సో అక్కడ ఒక పెక్యులర్ థింగ్ జరిగింది. సో ఏంటంటే ఆయన చెప్పిన వర్షన్, ఇతను ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఫాదర్ పేరు వాడుక లాంగ్వేజ్లో ఒక పేరు, అసలు ఒరిజినల్ పేరు ఇంకొక పేరు. ఇది ఎవ్వరికి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అంటండి. సో ఎప్పుడైతే ఈయన పామ్ లీఫ్ రీడింగ్ వచ్చినప్పుడు ఆయన ఒరిజినల్ పేరు ఆ పామ్ లీఫ్లో వచ్చిందట. దెన్ ఇతను కంప్లీట్గా నమ్మాల్సి వచ్చింది. ఏదైతే అపనమ్మకంతో వెళ్ళిన వ్యక్తి కంప్లీట్గా దాని మీద నమ్మకం వచ్చేసింది అతనికి. సో ఆ విషయంతో ఆయన షాక్ అయిపోయి మొత్తం రీడింగ్ తీసుకొని వచ్చాక ఆ రీడింగ్లో ఆయన పర్టికులర్గా ఇది కూడా చెప్పాడు. నాకు చెప్తూ నాకు ఒక పలానా ప్రిడిక్షన్ గుర్తుంది, ఆయన చెప్పింది బాగా గుర్తుంది. ఎందుకుందంటే చూపించుకున్న 2-3 months తర్వాత నీకు ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది, దాని తర్వాత అది నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వేం తప్పించుకోలేదు దాని నుంచి, బట్ దాని తర్వాత కూడా నీ లైఫ్ ఏమి పడిపోదు, చాలా మంచి గ్రోతే ఉంటుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఆయనకు అదే జరిగింది. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో నేను ఓకే ఇదంతా బాగానే ఉందండి. 2003 అంటున్నారు కదా మీరు, సో ఇప్పటికి దగ్గర ఈ ఈవెంట్ జరిగి కూడా ఒక 1.5 year బ్యాక్ అట్లా అవుతుందండి. దగ్గర 20 ఏళ్ళు దాటిపోయింది. మీకు గుర్తున్నంత వరకు ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్లో మీకు ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయింది సార్ అని నేను అడిగాను. ఆయన ఇచ్చిన ఆన్సర్ విని నేను షాక్ అయ్యానండి. ఆయన ఒకటే మాట అన్నాడు, మోర్ దెన్ 90% నా లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ ఆయన చెప్పాడు అని నాకు చెప్పాడు అతను. నాకు దెన్ ఐ గాట్ మెస్పరైజ్డ్ అనమాట. సో ఓకే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకు దొరికారు అని చెప్పేసి నేను దాని గురించి ఓకే అలా అని మళ్ళీ ఇంకా నేను చూస్తున్న కొద్దీ ఇవన్నీ నాకు తెలిసి అంటే ఏ టైంకి మనకు తెలియాలో ఆ టైంకే తెలుస్తాయేమో అనిపిస్తుందండి నాకు. సో ఇవంతా ఈ వ్యక్తులందరూ నా చుట్టుపక్కల ఉన్న, చాలా రోజులు నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే, కానీ ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ రాలేదు, దాని గురించి తెలియలేదు. సో ఇదైపోయాక ఇంకొక ఎపిసోడ్ ఏం జరిగిందంటే, సో సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు క్లాస్మేట్ వాడు, వాళ్ళ పేరెంట్స్ వాడిని 10th జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండింది జాతకాల మీద. సో అతను వాడిని అంత నాలెడ్జ్ లేదు అప్పుడు ఆ టైంలో, ఇంటర్మీడియట్ తర్వాత జస్ట్ 18 years అట్లా ఆ టైంలో
అని ఒక నాడీ రీడర్ దగ్గరికి తీసుకెళ్లారంట. అది మా ఇంటి దగ్గరే, మళ్ళీ అది కూడా చూడండి, మాకు ఇంతవరకు తెలియదు ఆ విషయం. సో తీసుకెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే నాడీ రీడింగ్ ఇచ్చేటప్పుడు జస్ట్ అలా చెప్పేసి వదిలేరండి, మీకు రికార్డింగ్ ఇస్తారు, మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా వినొచ్చు అని చెప్పేసి. అవును. సో అతను ఆ టైంలో అది 2003-4 టైం కాబట్టి, అంటే 5-6 ఆ టైంలో రీడింగ్ ఇచ్చాక వాళ్ళకు ఒక క్యాసెట్ ఇచ్చారంట. సో ఆ రీడింగ్లో వాడికి చెప్పారంట, వాడు ఒకడే అబ్బాయి వాళ్ళకి. సో ఆ రీడింగ్లో వాళ్ళు అతను ఏం చెప్పాడంటే అతనికి, నువ్వు కొన్ని రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతావు, కొన్ని రోజులు ఉంటావు అక్కడ, నీకు ఆ దేశానికి సంబంధించిన పిఆర్లు అవన్నీ వస్తాయి, కానీ అయినా నువ్వు అక్కడ ఉండవు, కొన్ని రోజులకు నువ్వు తిరిగి వచ్చేస్తావు, అక్కడ మాత్రం నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఉండలేవు అక్కడ అని చెప్పారంట. అతనికి అప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే. ఇంటర్మీడియట్ అయిపోయిన అతనికి ఫారెన్ ఆ టైంలో అనేది చాలా కష్టం, కొత్త కూడుకున్న పని. ఆ ఫ్యామిలీ కూడా పెద్దగా యావరేజ్ ఫ్యామిలీ అనమాట. ఎలా అయితే చెప్పాడో ఆ చెప్పిన రీడింగ్ తర్వాత వితిన్ 1.5 ఇయర్లో ఆ అబ్బాయి కెనడా వెళ్ళాడు, 10 ఇయర్స్ ఉన్నాడు, పిఆర్ వచ్చింది, అన్నీ ఉన్నాయి, పెళ్ళి అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ వాడికే అనిపించింది, ఎందుకు అంటే ఈ రీడింగ్ అంతా వాడికి గుర్తులేదు, జస్ట్ ఇంత చేపించుకొని అతను ఇది చెప్పాడు ఇదంతా గుర్తులేదు, అప్పటి వరకు అంత కాన్షియస్గా లేడు. సో ఎప్పుడైతే ఆ పెళ్ళి అయిపోయాక సరే ఇక్కడే సెటిల్ అవుదాం ఇండియా అని, మనకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇండియాకి రావడం జరిగింది. అలా ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో, అతని లైఫ్లో జరిగాయి అన్నమాట. సో ఎప్పుడైతే అది నేను ఈ డిస్కషన్ అతనికి ముందు చెప్పాను, అరే నేను కూడా చూపించుకున్నాను, మా పేరెంట్స్ చూపించినప్పుడు నాకు క్యాసెట్ ఉంది, ఆ క్యాసెట్ అది కూడా అయినా, అది కూడా అది వేరే పర్సన్. ఓకే, నేను చెప్తాను, వీళ్ళిద్దరి గురించి చెప్తాను, అది వేరే పర్సన్. సో ఎప్పుడైతే దీని గురించి చెప్పానో, ఈ ఎపిసోడ్ అంతా నాకు చెప్పి ఇది జరిగిందని అంటే, అరే ఇన్ని రోజులు మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, నేను దీని గురించి ఎన్ని రోజులు నేను చూస్తున్నాను అంటే, ఓకే నువ్వు కూడా ఒక నాకు ఎగ్జాంపుల్ దొరికావు అని నేను అనుకున్నాను. సో ఆ క్యాసెట్ ఇప్పటికీ తన దగ్గర ఉంది, అది సేమ్ అతను ఎలా చెప్పాడో అతని లైఫ్లో కూడా అలానే జరుపుకుంటూ వచ్చిందండి. సో నేను ఫస్ట్ చెప్పిన అతనిదేమో ఆ నాడీ రీడర్ వచ్చేసి విజయవాడ ఇతను వచ్చేసి మన హైదరాబాద్లోనే రామంతపూర్లో ఉండే అతను. నేను ఆ విజయవాడ అతన్ని అడ్రస్ గురించి నేను అడిగాను. లక్కీలీ ఆయన మా సార్ ఏదైతే అడ్రస్ చెప్పాడో ఆయన కొంచెం అడ్రస్ గుర్తుంది. అడ్రస్ పట్టుకొని నేను మళ్ళీ చాలా విధాలుగా అవి రీసెర్చ్ చేసి పట్టుకొని అడ్రస్ పట్టుకోగలిగా. పట్టుకొని నేను వెళ్ళాను. 1 fine day వెళ్ళాను. నేను నా రీడింగ్ కూడా నేను చూపించుకున్నాను అండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను. కంప్లీట్గా జెన్యూన్ అది. నాకైతే 100% అది జెన్యూన్ అనిపించింది. మీకు ఏమి లీక్ చేయలేదు? మీరేమి? నేనేమి లీక్ చేయలేదు. నేను ఎవరో తెలియదు అతనికి. ఆల్ ఆఫ్ ఎ సడన్ కంగారుగా నేను రేపు వెళ్తాను అంటే ఇవాళే చెప్పాను అతనికి. ఒక 1 day ముందు పర్మిషన్ అంటే ఆయన అపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళాను. జస్ట్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, కుర్రాడు. ఆ కుర్రాడికి తంబు ఇచ్చేస్తే ఆ తంబు ఇంప్రెషన్ లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ క్యాటలాగ్ దొరక మనల్ని లోపల రమ్మంటాడు. ఈ క్వశ్చన్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ క్వశ్చన్లు వేసేసి మన రీడింగ్ దొరికేస్తుంది. అయితే ఇందులో ఒకటి అతను కూడా చెప్పాడు, నేను నా రీసెర్చ్లో కూడా తెలిసింది ఏంటంటే ఎవరో ఫోర్స్ వల్ల వెళ్ళకూడదండి. అండ్ ఆల్సో నాడీని ఎప్పుడు కూడా మీరు చెక్ చేయకూడదు.